నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో మిరియాల రసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ మిరియాల రసం కొంచెం ఘాటుగా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రసం హెల్త్కి కూడా చాలా మంచిది. మిరియాల రసం డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఒక మీడియం సైజ్ టమోటో మధ్యలోకి రెండుగా కట్ చేసుకోండి. 1 స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు, కరివేపాకు, సాల్ట్, చింతపండు అండ్ ఇంగువ. ముందుగా నానబెట్టిన చింతపండుని తీసుకొని బాగా పిసకాలి. బాగా పిసికిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా గుజ్జు అంతా తీసేసి చింతపండు నీళ్ళను వాడుకోవాలి. తర్వాత టమోటోను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకోవాలి. టమోటోను చేత్తో పిక్కడం వలన టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు నీళ్లను మ్యాష్ చేసుకున్న టమోటోలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిరియాల రసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పాన్ వేడి చేసి మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేగడానికి 1 మినిట్ టైం పడుతుంది. మిరియాలను దూరగా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు త్వరగానే వేగుతాయి. ధనియాలను దూరగా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. జీలకర్ర వేగడానికి కడాయి వేడి సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని దూరగా వేయించుకోండి. ఇప్పుడు వేయించుకున్న అన్ని స్పైసెస్ని రోలులో వేసుకోవాలి. అలాగే స్పైసెస్తో పాటు కరివేపాకు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. రోల్ అందుబాటులో లేకుంటే మిక్సీలో కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పైసెస్ని బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన పౌడర్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ముద్దగా వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టి వేడి చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకొని చిటపటలాడాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న టమోటో, చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు పులుపుకు సరిపడ వాటర్ వేసుకొని చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసి సరిపోకుంటే వాటర్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దంచుకున్న స్పైసెస్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి.
తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా రసం తెల్లే వరకు ఉంచి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, స్పైసీ మిరియాల రసం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.